ఇంట్లో గ్యాస్ బుట్ అయిపోయింది. సత్తిగాని గ్యాస్ బుట్టి తెచ్చి బియ్యం పొయ్యి మీద పెట్టి సత్తి కట్టుకొని రమ్మన్నా. ఇంకా రాలేడు మరి. సత్తి పాపం మొలక పెట్టిరు కానీ నీళ్ళు దాపెట్టోలే లేరు. తాగు 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 తాగు. ఊకో నీకు కూడా వస్తున్నావు. ఊకో ఫెయిల్ కాకు. వస్తున్నా ఆగు. మా అమీన్ సాబు మొలకలకు నీళ్ళు పోసే కొలువు కుదిరిండా ఏంది? తమ్మి సత్తి అంత పురుగు తలిగింది. పొక్కలు పడ్డాయి ఆకులన్నీ. నీళ్ళు వస్తున్నావు. ఊకో ఏం కాదు. తక్కువ అవుతుంది. ఊకో మళ్ళీ కొత్త ఆకులు వస్తాయి. ఒరే షోలు వినిపిస్తలేదారా? ఏమో పిలిస్తే పలుకుతాను లేవు. ఏమైందిరా నీకు? నువ్వు బుగులు పెడితే బుగులు పట్టడానికి నేనేమన్నా గొర్రెని అనుకుంటున్నావా? ఒక్క మేకను కూడా రానియా. సత్తిని నేను. అమ్మో గాయంతో షార్లేనా? అట్లనే అంటివంటే ఊరికై బర్రెలను గొర్రెలను మేకలను మేపుపో. ఏ బిత్తిరక్క మేపనీక గారు వర్షారంలో పెట్టిన మొలకలు ఎండిపోకుండా మేకలు మేయకుండా కావాలి కాస్తున్నా. అవునా? నీకెవరు చెప్పిండు తమ్మి నీళ్ళు పోయమని? మీ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ చెప్పిందా? హీరోయిన్లు మొలకలు పెట్టి షూటింగ్లు అలా పోయినరు. వాళ్ళు పెట్టిన మొలకలకు నీళ్ళు ఎవరు పోయాలక్క? నేనే వస్తా. అంటే హీరోయిన్లు పెట్టిన మొలకలకే నీళ్ళు వస్తున్నావా నువ్వు? తులసి మొలకల తుత్తూరు మొలకలేక అట్లా తలిగినావు. వచ్చే లోట నీళ్ళు వస్తా కాదు. అపుణ్యం వస్తుంది. కలుసుకుంటాయి మొలకలు కూడా. ఏమోరా బాబు, నువ్వు ఎంపల్ చెట్లకు నిచ్చెన లేస్తావు. ఆడతలేవాళ్ళు చెప్పాలా తమ్మి? మీ ముత్తాత వచ్చి చదువుతాడా ఈడ? ఏ ఆడతలదేముందాక ఇవాళ కాకపోతే రేపు చదువుకోవచ్చు కానీ మొలకలకు నీళ్లు పోయకపోతే ఎండిపోవా? అనిగాన మొలకలకి నువ్వు నీళ్ళు ఎడదాం అనుకుంటున్నావు? ఇల్లు తిరుగు నీళ్ళు అడుకొచ్చాను వస్తా కానీ ఒక్క మొలక కూడా ఎండిపోని అక్క. నేను ఈ నీళ్లు మన ఇంట్లో బిందెలకే లొప్పుకొచ్చిన. అరే పోడా, ఇంట్లో ఒక్క బిందెల్లో నీళ్ళు ఉండే కదా, ఇంత తాగనీకి లేకుండా తెచ్చేసినవా? కాక నీళ్లు లేకపోతే బోరింగ్ కాడికెళ్ళి అన్న కొట్టుకొస్తా గానీ అర్ధారం మొలకలు ఎండిపోకుండా మస్తు తిప్పలు పడుతున్నావు నువ్వు. కదా అక్క, మొలకల్ని మంచిగా బతికిస్తున్నా కదా. కేసీఆర్ సార్ నాకు పర్మిషన్ ఇస్తారు. ఇక ఏమే సత్తి, మొలకల్ని మంచిగా జాతున్నావు గానే నువ్వేం కోరుకుంటే అది ఇస్తా. నీకేనావే పర్మిషను అంటానా? అంటాడక్క నాకు ఎరకనే. అంటే కేసీఆర్ సార్ ప్రమోషన్ ఇస్తే ఈ లోడాస్ లాగి లోడాసంగి వదిలిపెట్టి జీన్ పాయింట్ వేసుకొని టోపీ పెట్టుకొని తిరుగుతావు. ఇక 3 మార్క్ కుర్చీలకి వెళ్ళి సాఫీ ట్రక్ అని దించేస్తాడు. ఇక మొత్తం నన్నే చదువుమంటాడు. బయట తిరగక అంటానా అంటాడు. సత్తి 3 మార్ ఆర్తలకి కేసీఆర్ సార్కి ఏం సంబంధం రా? లేకుంటే ఏంటిదాక అర్ధారంలో మొలకల్ని పెంచి పెద్ద చేస్తే సార్ పర్మిషన్ ఇస్తుండట. నాకు ఇయ్యదా? ఇస్తాడు. అయ్యో ఓర్ వారి, సార్ ఇస్తా అన్నది లీడర్లకి ఆఫీసర్లకు కానీ పబ్లిక్ కి కాదు. నువ్వేమన్నా రాజకీయ నాయకుడువే? అంటే పబ్లిక్ మొలకలు పెట్టలేరా? అన్ని పార్టీలకి ఇస్తే మళ్ళీ పబ్లిక్ ఏమి ఇవ్వాలి? మేకలు గొల్లరని ఎలగొట్టుకుంటా కూర్చోవాలనా? కమలాకర్ సార్ తులం బంగారం, హరీష్ రావు సార్ ఊరికి 1,00,000 రూపాయలు, జోగురామన్న సార్ షెట్టుకు 5 రూపాయలు ఇస్తామన్నారు కదా. బంగారం ఏంటిది ఏముంటుంది అక్క? గొలుసులు ఉంగరాలు వస్తాయి కానీ కేసీఆర్ సార్ ఒక్కసారి ఫార్మోషన్ ఇచ్చింది అనుకో ఎట్లుంటారు? ఇక చెప్తున్నా కదా తమ్మి, ఎమ్మెల్యేలు ఎంపీలు సర్కార్ కొలువులు చేసేటోళ్ళకే ఇస్తారు. నేను చెప్పేది నువ్వు. దండిగున్నోళ్ళకే దాచిపెట్టి ఇచ్చినట్టు అయింది. ఒకరేమో మంత్రాయే, ఇంకొకరేమో ఆఫీసరాయే. మనకేమున్నారు? ఇక ఉత్త కథనే అయిపోయి. మరి వాళ్ళే కదా తమ్మి మొలకల్ని మంచిగా చూసుకునేది. జనాలకేం తెలుసు చెప్పు? ఒకనాడు వస్తారేమో ఇక మొలక పెట్టి డమ్మ డమ్మ డఫ్ సఫ్ఫులు చేసి సెల్ఫీ ఫోటో దిగి ఉరుకుతారు బుర్రున. నీళ్ళు పోసి పెంచారు మనమే కదా. సతీ, నీకు అంతలావు కావాలంటే ఊర్లలో మొలకలకు నీళ్ళు పోపిచ్చే కొలు ఇప్పిస్తా. అది తీసుకోబో, ఊర్లోనే ఉండిగా. హ్యాపా నాకెందుకు ఇయర్ పర్మోషన్? నాకు పర్మోషనే కావాలి. నేను మొలకలు పెట్టమంటా అని చెప్పలేదా అందరికి? పర్మోషన్ కావాలి. ఇఫీ నాకు పోనీ తమ్మి, ఇప్పుడు నువ్వు చెప్పిందంతా కేసీఆర్ సార్ ఇంటనే ఉంటాడు, తప్పకుండా ఆలోచిస్తాడు. నువ్వైతే నా మాటిని ఇప్పుడు వచ్చే చూస్తుండ అక్క సారు. అక్క నేను మొలకల్ని మంచిగా కాపాడుతా. వచ్చేయడు ఓట్లల్లా నాకు పర్మోషన్ వస్తారు. ఇక సత్తిగాడు సత్తినేత అవుతాడు.